అండి వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పెన్షనర్లు అందరికీ కూడా ట్రెజరీ శాఖ కీలక ఆదేశాలను అయితే జారీ చేసిందండి. వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా రాష్ట్రంలోని సబ్ ట్రెజరీలకు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించే ప్రక్రియ అయితే పూర్తయిపోయిందండి. అయితే కొందరికి ఆధార్ వివరాలు సరిపోలేకపోవడంతో ఇదివరకే సమర్పించినట్లుగా చూపించడం వంటి సమస్యలు కొన్ని అయితే ఎదురయ్యాయి. ఇలాంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. వెంటనే మీ సబ్ ట్రెజరీ అధికారి అంటే ఎస్టీఓ గారిని సంప్రదించి ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికెట్ను సబ్మిట్ చేయవచ్చు. అయితే ఈ రోజుతో గడువు అయితే ముగిసినప్పటికీ కూడా అంటే 2028 ఫిబ్రవరితో ముగిసినప్పటికీ కూడా వీలు కాని పక్షంలో మార్చి నెలాఖరులోగా ఎస్టీఓ గారిని కలిసి మాన్యువల్గా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించవచ్చండి. ఇక గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని వారికి మార్చి నెల తర్వాత అంటే ఏప్రిల్ పెన్షన్ అయితే నిలిపివేయబడుతుంది. ఇక లైఫ్ సర్టిఫికేట్ యొక్క ప్రాముఖ్యత గమనించినట్లయితే పెన్షన్ తీసుకునే వ్యక్తి జీవించి ఉన్నారని ధృవీకరించడమే లైఫ్ సర్టిఫికేట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ప్రతి సంవత్సరం కూడా పెన్షనర్లు తాము జీవించి ఉన్నట్లుగా లైఫ్ సర్టిఫికేట్ ద్వారా ట్రెజరీ అధికారులకి తెలియజేయాలి. మరణించిన పెన్షన్ల గురించి సమాచారం తెలుసుకుందాం. ఒకవేళ పెన్షనర్ ఫిబ్రవరి 2024లో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించి ఆ తర్వాత మార్చిలో మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యులు వెంటనే ట్రెజరీ అధికారులకు అయితే ఖచ్చితంగా తెలియజేయాలండి. చాలామంది పెన్షనర్స్ మరణించిన విషయాన్ని దాచిపెట్టేసి పెన్షన్ డబ్బులు అయితే తీసుకుంటున్నారు. ఇది చట్టరీత్యా నేరం. ఒకవేళ ఎవరైనా ఈ విధంగా అయితే చేసినట్లయితే వారు తీసుకున్న పెన్షన్ను వడ్డీతో సహా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా వారిపై చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. కాబట్టి పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎప్పటికప్పుడు సబ్ ట్రెజరీ అధికారులకి తెలియజేస్తూ ఉండాలండి. ముఖ్యంగా ఇది మీ భవిష్యత్తుకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ముఖ్యం. ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ మార్చి నెలాఖరండి. ఆధార్ మిస్ మ్యాచ్ లేదా ఇతర సమస్యలు ఉంటే వెంటనే ఎస్టీఓ గారిని సంప్రదించాలి. పెన్షనర్ మరణిస్తే ఆ విషయాన్ని వెంటనే ట్రెజరీకి తెలియజేయాలి. తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు అయితే తీసుకోబడతాయంటూ పెన్షనర్ అందరికీ కూడా ట్రెజరీ శాఖ కీలక ఆదేశాలను అయితే జారీ చేసిందండి. తప్పకుండా ఇంకా ఎవరైనా ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించకపోతే వెంటనే అయితే లైఫ్ సర్టిఫికేట్ని ట్రెజరీ అధికారులకు అయితే ఇవ్వాల్సి ఉంది. అంటే ఎస్టీఓ గారి పరిధిలో అయితే మీరు ఒక లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.